టెంపుల్ సిటీ తిరుపతిలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతి అర్బన్ పరిధిలోని పద్మావతిపురం ఎక్స్టెన్షన్లో ఒక ఇంట్లో బాణసంచా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. శేషయ్య అనే వ్యక్తికి చెందిన షెడ్లో నాటు బాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు సంఘటనతో 19 ఏళ్ల మణికంఠన్, 13 ఏళ్ల మంజునాథ్లు మృతి చెందారు. ధనలక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. కొద్ది కాలంగా రఘు అలియాస్ ఖల్నాయక్ అనే వ్యక్తి అక్రమంగా పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. భారీ పేలుడుతో షెడ్ ధ్వంసం కాగా కారుతో పాటు 2 బైక్లు ధ్వంసమయ్యాయి. తిరుపతి అడిషనల్ ఎస్పీ స్వామితో పాటు అలిపిరి పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. షెడ్ యజమానిని శేషయ్యను అదుపులోకి తీసుకున్నారు. నాటు బాంబులు తయారు చేస్తున్న ఖల్నాయక్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. తెలీదండి, నేను పడుకొని నిద్ర లేసేసరికి పెద్ద సౌండ్ వచ్చింది. బయటకు వెళ్ళి చూసేసరికి ఆ గోడౌన్ మొత్తము పేలిపోయి మంటలు వస్తున్నాయి. మా ఇంట్లో అద్దాలన్నీ పగిలిపోయి బయటకు పరిగెత్తి వచ్చేసాను. నేను భూకంపం ఏమైనా వచ్చిందేమో అనుకుని తీరా చూస్తే గోడౌన్ పేలిపోయింది. అది ఇది వేరే వాళ్ళదన్నా, వీళ్ళు రెంట్కి తీసుకున్నారు. అది వాళ్ళు టపాసులు ఒత్తులు తయారు చేసుకుంటారు కదా, అలా ఒత్తులు తయారు చేసుకుని అక్కడ ఆరబెట్టుకునేవాళ్ళు. ఖాళీ ప్లేస్ ఫుల్గా ఉంది కాబట్టి అక్కడ ఆరబెట్టుకునేవాళ్ళు. అది మాత్రమే తెలుసు మాకు. అది కూడా రోజు సాయంత్రం తీసుకెళ్ళిపోవాలి, ఇక్కడ పెట్టేవాళ్ళు కాదు. మేము చెప్పాము ఇక్కడ ఏం పెట్టదండి బాబు, చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, ఇలా పెట్టకూడదు మీరు అని చెప్తే మేము పెట్టలేదన్న. ఒత్తులు మాత్రం రెడీ చేసుకుని ఎండకి ఆరబెట్టుకొని తీసుకెళ్ళిపోతామని మాత్రమే చెప్పారు. అట్లా అనుకుని ఊరుకున్నాం మేము. నల్ల మందు ఉంది పేలినాక ఇవాళ మాకు తెలుస్తుంది, అంతవరకు మాకు తెలియదు. ఈ టపాసులు రెడీ చేపించి అతను ఓనర్ పేరు కల్నాయక్, అతని భార్య పేరు జ్యోతి. ఇది మాత్రం తెలుసు మాకు. వాళ్ళు ఎక్కడుంటారు అనేది గొల్లవాని గుంట దగ్గర మా ఇల్లు అని చెప్పారు, అంతవరకే. కరెక్ట్గా ఇల్లు అనేది మేము వెళ్ళలేదు, చూడలేదు. ఇంటి ఓనర్ పేరు వచ్చి శేషయ్య, అతను బిల్స్ హోటల్ దగ్గర ఉంటాడు. అతను కారు కోసమని షెడ్ కట్టుకున్నాడు. యాక్సిడెంట్ వచ్చేసి ఇది అరౌండ్ 7:30 అట్లా జరిగింది. ఇది పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా 22nd వార్డు తిరుపతి అర్బన్ లిమిట్స్కి వస్తుంది. ఎంఆర్ఓకి సంబంధించి అలిపిరి పోలీస్ లిమిట్స్. ఈ శేషయ్య అనే ఆయన అతని ఒక షెడ్ వేసుకున్నాడు, కార్ షెడ్. ఆ షెడ్లో ఈ ఖల్నాయక్ అనే అతను అనాథరాయుడుగా ఈ విధంగా క్రాకర్స్కి సంబంధించి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే క్రాకర్స్ తయారు చేస్తున్నారు, ఒత్తులు అవి తయారు చేసేసి ఇది చేస్తున్నారు. దాంట్లో ఈరోజు సాయంత్రం అది ప్రమాదవశాత్తు పేలి 2 పిల్లలకు చనిపోవడం జరిగింది. ఒక ఆమెకు ధనలక్ష్మి అనే ఆమెకు దెబ్బలు తగినాయి. ఆమె రూయా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీంట్లో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఇన్వెస్టిగేషన్లో ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంటే తిరుపతి పరిసరాల్లోనే పెద్ద పేలుడు పదార్థాలతో కూడిన గోడౌన్లో ఏర్పడినటువంటి భారీ శబ్దంతో ఆ ప్రాంతం అంతా కూడా భయాందోళనకు లోని పరిస్థితి. అయితే ఈ ఘటనలో 2 చనిపోయారు. మరో మహిళ ధనలక్ష్మి అనే ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్తున్నది బాణాసంచా తయారీకి సంబంధించిన ఒక గోడౌను లేదంటే ఒక షెడ్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడా కూడా బాణాసంచా తయారీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి కూడా కనిపించిన పరిస్థితి. నల్ల మందుతో అంటే పెద్ద ఎత్తున నాటు బాంబుల తయారీ కొనసాగుతుందని చెప్పేసి స్థానికులు గుర్తించిన పరిస్థితి. అయితే ఈ షెడ్ ఒక్కసారిగా 8 గంటల సమయంలో ఒకేసారి వచ్చిన పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఒక కారుతో పాటు 2 బైకులు కూడా ధ్వంసమైపోయి చుట్టుపక్కల ఇళ్లలో కూడా చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఖల్నాయక్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి గతంలో కూడా ఇలాంటి పేలుడు పదార్థాలతో పట్టుబడినట్లుగా పోలీసులు అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే శేషయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ రాత్రి ఈ ఘటన జరిగిన సమయంలో ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపటికి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే తప్ప ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. రాజు.